అరెరే మామ గిట్లా ఉడుకుడు కన్నంలో చారు నెయ్యి కొట్టేసుకొని కలుపుకొని తింటే పడుకున్న పానం బి లేచి వస్తుందిలే. మా బాపకి మార్కెట్లో ఎర్రగా టమాటాలు కనబడ్డాయని పట్టుకొచ్చినట్టు ఇక మా అమ్మ టమాటా చారు పెడతా అంది పాండ్రి. ముందుగా అయితే మొక్కలు కోసుకున్న టమాటాలలో చింతపండు ఉప్పు పసుపు వేసుకొని మొత్తం అని నీళ్ళు వస్తుంటే ఉడకబెట్టుకోరి సలగైపోయినాక ఏం చేయాలి చెప్తా యూరు కానీ ఇదైతే ఇండియస్ వ్యాలీ నుంచి సాస్ ప్యాన్ ఆర్డర్ పెట్టుకున్న మంచిగా బందోబస్తు అంటే బందోబస్తు ఉంది. ఇది కెమికల్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఏం వండుకోనికైనా మంచిగా ఉంటుంది. షార్లు పాషం షాయి ఇట్లా పెట్టుకోనికి జబర్దస్త్ ఆప్షన్ అన్నట్టు. మన కూపన్ కోడ్ వాడారనుకోరి డిస్కౌంట్ బి వస్తుంది చూడరి. మళ్ళీ మంచిగా ఇట్లా వడబోసేసుకోవాలన్నట్టు. మళ్ళీ గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని మొత్తం అంతా నూనె కొట్టేసుకోవాలి. మనం తాల్పిల్లనే పెట్టుకుందాం. దానికంటే ముందు జీలకర్ర ఎల్లిపాయలు మొత్తం అని పచ్చిమిరపకాయలు కచ్చపక్క దంచి పక్కన పెట్టుకుందాము. ఇక ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కళ్యామాకు వేసిన తర్వాత మనం దంచుకుని వెళ్ళిపోయింది కదా అది దొడ్డుప్పు పసుపు వేసేసి మంచిగా గోలిన తర్వాత పిసుకున్న రసం ఉంది కదా అది బి వేసేసుకొని మంచిగా అంటే మంచిగా మరగనియండి. ఇలా మనం మిరియాలు బి వేసుకోవచ్చు. మా ఇంట్లో మిరియాలు అయిపోయినాయి అని చెప్పేసి మిరియాల పొడి ధనియాల పొడి అట్లనే కొత్తిమీర వేసేసినాం అన్నట్టు. ఉడుకుడు కన్నంలో నెయ్యి కొట్టేసుకొని ఈ షార్ ఇట్లా పోసుకుంటే ఖతర్నాక్